హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎండి లైసెన్స్ ని కలిగి ఉండి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే టాటా ఏసీ లాంటివి నడిపిస్తారో వారికి సుప్రీంకోర్టు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటంటే ఇంతకు ముందు నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కలిగిన వారు ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపించేటప్పుడు ఆర్టీఏ లేదా ట్రాఫిక్ వాళ్ళ కంటబడినట్లయితే ఇక చట్ట విరుద్ధం అని చెప్పి ఫైన్ అయితే వేసేవారు. కానీ ఇక నుంచి అలా ఉండబోదు. ఎందుకంటే సుప్రీంకోర్టు నిర్దేశానుసారం ఎవరైతే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉంటారో వారు నాన్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వెహికల్ ని నడపడానికి అర్హులే అన్నమాట. వీరికి సపరేట్ గా ట్రాన్స్పోర్ట్ కోసం వేరే లైసెన్స్ తీయాల్సిన అవసరం ఉండదు. కానీ దీనికి రెండు నిర్దిష్ట నిబంధనలు కూడా ఉన్నాయి. అదేంటంటే మీరు నడిపించే గూడ్స్ వెహికల్ యొక్క బరువు వితౌట్ లోడ్ తో గరిష్టంగా 7,500 కేజీల కంటే తక్కువగా ఉండాలి. ఇక రెండవది, మీరు నడిపించే వెహికల్ హైలీ ఎక్స్ప్లోజివ్ లాంటి గూడ్స్ ని క్యారీ చేసే వెహికల్ మాత్రం అస్సలు ఉండకూడదు. ఈ రెండు నిబంధనలకు లోబడి మీరు ఏ వెహికల్ అయినా నడపొచ్చని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే ఇక నుంచి మీకు హెవీ వెహికల్ నడపడానికి మాత్రమే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కోసం అప్లై చేయవలసి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆర్టీఏ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.